సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసి తర్వాత దానిలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా ఫ్రై చేసుకుంటూ తర్వాత ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ తర్వాత మళ్ళీ మనం వేపుకోవాలి ఎర్రగడ్డలు. తర్వాత సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, సాల్ట్ వేసిన తర్వాత మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు 4 పచ్చిమిర్చి పొడవున చక్కగా కోసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, వేగాల. తర్వాత పసుపు 1 స్పూన్ పసుపు, తర్వాత కారం పొడి, తర్వాత గుడ్డు ఉడకబెట్టి కట్ చేసి గుడ్డు ఉడకబెట్టి కట్ చేసిన గుడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, అడుగంటుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిల్. తర్వాత ఆయిల్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. మనకు ఎగ్గు కొంచెం లావు ఉండాలనుకుంటే లావు ఉండవచ్చు, లేకపోతే చిన్నగా అయినా మనం కట్ చేసుకోవచ్చు.